మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు మహాధర్నా. పాత గాజువాకలో నిరసన చేపట్టనున్న కార్మికులు, నిర్వాసితులు. బుడమేరకు మళ్లీ వరదంటూ వదంతులు. పుకార్లు నమ్మవద్దన్న కలెక్టర్ సుజన. తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. విజయవాడ వరద బాధితుల సరుకుల పంపిణీలోనూ ప్రభుత్వం వివక్ష. స్లిప్పులు ఇచ్చి మరీ పచ్చ పార్టీ వారికి పంపిణీ చేస్తున్న టీడీపీ శ్రేణులు. ఏపీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన వైద్య సేవలు. ఇన్ సర్వీస్ కోటా కోతకు నిరసనగా డాక్టర్లు సమ్మె. డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి 24 గంటల గడువు. తిరుపతి జిల్లా గూడూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్గా టీడీపీ దౌర్జన్యాలు. చేయని తప్పులకు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల నిర్బంధం. తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ రైళ్లు రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. నేడు టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2:45 బాధ్యతల స్వీకరణ. హైదరాబాద్లో గణేష్ల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అపోహలు, దుష్ప్రచారాలు నమ్మవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు సిఐడి నోటీసులు. వాణిజ్య పన్నుల శాఖ స్కామ్లో సిఐడి దర్యాప్తు ముమ్మరం. ఆన్లైన్ గేములకు నారాయణపేట జిల్లా కోస్గివాసి బలి. 2.5 లక్షలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న అనిల్ కుమార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వినాయక నిమజ్జనాలకు సర్వం సిద్ధం. ఎల్లమ్మ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆక్రమణకు గురైన కాలువలు. తాలిపేరు ప్రాజెక్టు ఉప్పొంగడంతో నీట మునిగిన పంట పొలాలు. పేదల విద్యపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు. తాజాగా సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం. ఏలేరు కాలువ 99వ కిలోమీటర్ వద్ద గండి. మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద సంఘటన. భారీగా పొంగుతున్న వరద నీరు. కర్నూలు మార్కెట్లో ఉల్లి రైతుల్ని ముంచుతున్న సిండికేట్. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు దక్కని గిట్టుబాటు ధర. మంత్రాలయానికి పోటెత్తిన భక్తజనం. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. కృష్ణతేజ అతిథి గృహం వరకు వేచి ఉన్న భక్తులు. నేటి నుంచి 19 వరకు గుజరాత్, జార్ఖండ్, ఒడిశాలో ప్రధాని పర్యటన. 12,460 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. మరింత పెరగనున్న వంట నూనెల ధరలు. ముడి ఆయిల్స్పై 20% దిగుమతి సుంకం విధిస్తూ కేంద్రం నిర్ణయం. పొల్యూషన్తో హడలెత్తిపోతున్న హస్తిన ప్రజలకు ఊరట. భారీ వర్షాలతో ఢిల్లీలో మెరుగుపడిన వాయు నాణ్యత. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు. కొండ చర్యలు విరిగిపట్టడంతో రాకపోకలు బంద్. వెస్ట్ బెంగాల్లో భారీ వర్షాలు. రెడ్ అలర్ట్ జారీ. ఎడతెరిపిలేని వర్షాలతో వరదలు పోటెత్తే ఛాన్స్. ఆధార్ అప్డేట్ గడువు పెంపు. డిసెంబర్ 14 వరకు పొడిగించిన యుఐడిఏఐ.